హలో బడీస్, ఈసారి వన్ డే ట్రిప్ కోసమని ఇంగ్లాండ్లో కాకుండా ఇంగ్లాండ్ పక్కన కంట్రీ వేల్స్కి వెళ్తున్నాం పదండి. యూకేలోని వేల్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్లోని కొవెంట్రీ నుంచి 2.5 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ షిప్ అది ఉంది కదా, ఇది వచ్చేసి పోర్ట్ ఆఫ్ కార్డిఫ్. మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కార్డిఫ్ బే. కార్డిఫ్ వచ్చేసి వేల్స్ యొక్క క్యాపిటల్ సిటీ. వేల్స్ వచ్చేసి నేషనల్ లాంగ్వేజ్, అలాగే రెడ్ డ్రాగన్ వీళ్ళ నేషనల్ యానిమల్ అన్నమాట. కార్డిఫ్ బే వచ్చి మేజర్గా వాటర్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వేల్స్ మొత్తము ఐలాండ్ అండ్ సీ ఏరియాస్ అని ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ షిప్ ఉంది కదా, ఇది కూడా అట్రాక్షన్ కోసమని పెట్టినారు. June 7th వరకు ఇక్కడే ఉంటుంది. ఇది షిప్లోకి వెళ్ళి చూడాలంటే దానికి టికెట్ అనేది ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం వాటరే ఉంది. ఇంకో అట్రాక్షన్ వెళ్దాం పదండి. ఇలా ఒక సన్నీ డేలో వాటర్ పక్కన అలా నడుస్తూ వెళ్తుంటే సూపర్ అనిపించింది నాకు. ఇంకా అలా కొద్దిగా ముందుకు వస్తే టూరిస్ట్ కోసం అని స్టీమర్స్ అండ్ జెయింట్ వీల్ కూడా ఉంది ఇక్కడ. నార్మల్గా వన్ డే ట్రిప్ అయితే నేను ఒక ప్లేసే కవర్ చేయగలను. కాకపోతే ఇప్పుడు డేస్ ఆర్ లాంగ్ అవ్వడంతో నేను 2 ప్లేసులు చూస్ చేసుకున్నా. ఇక్కడ ఇంకో వాటర్ అట్రాక్షన్ ఉంది. ఇది చూడండి, ఇది ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ మాదిరి పైనుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంది ఇక్కడ. అలా కార్డిఫ్ బేని ఫినిష్ చేసుకొని మనమైతే ఐలాండ్కి వచ్చేసినాము. ఐలాండ్లోని బ్యూటిఫుల్ స్పాట్స్ చూడాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకే ప్లేస్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి బేరీ ఐలాండ్. ఇది మొత్తం శాండ్ బీచెస్తో ఉంటుంది. కార్డిఫ్ బే నుంచి మనకు 30 minutes ట్రావెల్ అన్నమాట. ఈ ఐలాండ్లో లైట్ హౌస్, బీచ్, టాప్ వ్యూ పాయింట్ అండ్ ప్లేయర్ అన్న మాత్రం మంచి అట్రాక్షన్ పాయింట్గా ఉంటాయి. లైట్ హౌస్ని చూసి బీచ్లో కొంచెంసేపు ఆడుకొని టాప్ వ్యూ పాయింట్ చూసుకొని మనం ప్లేయర్ అన్నకి వెళ్ళిపోదాం. మాదైతే రాయలసీమ, మాకు వర్షాలు కూడా తక్కువే ఉంటాయి. అలాంటిది బీచెస్ అంటారా, మాకు అసలు ఉండనే ఉండవు. ఫస్ట్ టైం ఒక బీచ్ని ఇలా చూస్తుంటే నాకు నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అలా అక్కడి నుంచి ఒక 10 minutes నడుచుకుంటూ వస్తే లైట్ హౌస్ అనేది ఉంది ఇక్కడ. సో మోస్ట్లీ అక్కడ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఏరియా మాదిరి ఉండింది నిన్న, అందుకనే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనము బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి నెక్స్ట్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్దాం. నేనేదో ఆడుకుందాం సరదాగా వస్తావా అంటే తనని కాదన్నట్టు ఆ పక్షి ఎగురుతుంటే చూడండి, నాకు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఇది దగ్గరలో కార్డిఫ్ ఎయిర్పోర్ట్ ఉండడంతో మనం ఫ్లైట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అయితే మనకు చాలా దగ్గరగా వెళ్తున్నట్టు కనబడుస్తుంది ఫ్లైట్స్ కూడా. సో నెక్స్ట్ అయితే మనం బీచ్ దగ్గరకు వచ్చేసినాం. సో నేను మీకు బీచ్ని చూపించట్లేదు, బీచ్కి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. ఇదంతా మనకు శాండ్ బీచ్. నేను ఫస్ట్ శాండ్ బీచ్ అంటే వాటర్ చాలా ఇంప్యూర్గా ఉంటుంది అనుకున్నాను, కానీ దాంట్లో దిగి ఆడుకుంటా అంటే నాకు తెలిసినది వాటర్ చాలా ప్యూర్గా ఉంది అని. ఇంకా నీళ్ళలో దిగిన తర్వాత మనమైతే ఊరికే ఉన్నాం కదా, సన్న కథ కాదురా మంది. ఇలా 1 గంట ఆడుకున్న తర్వాత బయటకు వస్తూనే ఒక షిప్ వచ్చింది. ఇదేదో లోపల ఉన్నప్పుడు వచ్చింటే బాగుండు కదా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ బీచ్ దగ్గర నుంచి ఒక 15 minutes వాక్లో మనకు ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పినా కదా, ఇదే ఆ వ్యూ పాయింట్. పైనుంచి ఆ వాటర్ని చుట్టుపక్కల ఏరియా అంతా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా వ్యూ పాయింట్ తర్వాత అక్కడ దూరంగా జెయింట్ వీల్ కనపడిస్తుంది కదా, అదే ప్లేయరేనా. సో మనం ఇక్కడ నుంచి అక్కడికి ఒక 20 minutes వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ పైరట్స్ ఆఫ్ కరేబియన్ థీమ్స్ చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక గోల్ఫ్ కోర్ట్ డిజైన్ విత్ పైరట్స్ ఆఫ్ కరేబియన్ థీమ్తో. చూడండి అక్కడ లోపల గోల్ఫ్ కూడా ఆడుతున్నారు. వెళ్దాం అనుకున్నా కానీ టైం తక్కువ ఉండడంతో నేనైతే అడ్వెంచర్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇది. సో ఇంక అక్కడి నుంచి మనమైతే ప్లేయర్ అనేకి వచ్చేసినాం. ఇక్కడ కార్ గేమ్స్ ఉన్నాయి, జెయింట్ వీల్ ఉంది, గ్రావిటేషన్ ఉంది అండ్ డిఫరెంట్ స్కేరీ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో డిఫరెంట్ గేమ్స్ ఏమున్నాయన్నట్టు నేను మీకు చూపిస్తాను. వీటిలో మీకు ఏది ఇష్టం అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే గ్రావిటేషన్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. నేను బెంగళూరులో కూడా 2-3 times ట్రై చేసినాను. గ్రావిటేషన్ పక్కన ఉన్నటువంటి ఈ గేమ్ కూడా చాలా స్కేరీగా అనిపించింది నాకు. బేసిక్గా గ్రావిటేషన్లో వచ్చేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో మనం వాల్స్కి స్టిక్ అయిపోతాం. ఒక స్టేజ్లో మన ఫ్లోర్ కూడా మన నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు అంటే ఒక బ్యాకప్ ఫుడ్ ప్లాన్ అయితే వెళ్ళండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.